వానాకాలపు పంట అయినా సరే, యాసంగి పంట అయినా సరే డామినేట్ చేసేది, ఆధిపత్యం అనేది చెలాయించేది వరి. ఆ యొక్క వరి ధాన్యాలు ఏదైతే ఉన్నాయో, వరి పంట అనేది అత్యధిక శాతం ఏదైతే ఉందో ఆ పంట విస్తీర్ణం అనేది కలిగి ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రాస్ ఓన్ ఏరియా స్థూల సేద్యపు భూమి ఏదైతే ఉందో 44% గత కొన్నేళ్ళుగా వరి విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అండ్ రెండోది వచ్చేసి పత్తి కూడా. సో ఏదైతే మనం చెప్పుకున్న వానాకాలపు పంటలో చూసుకుంటే మనకి 2 డామినేషన్స్ వచ్చేసి వరి మరియు పత్తి అన్న సంగతి క్లియర్గా తెలుస్తుంది. సో ఒకప్పుడు 33 ఉండేది, ఇప్పుడు 34. అంటే గత కొన్నేళ్ళుగా ఈ యొక్క నైరుతి పవనాలలో వానాకాలపు పంటలో చూసుకుంటే వరి మరియు పత్తి అనేది డామినేట్ చేస్తుంది, ఆధిపత్యం చలాయిస్తుంది. ఇది కాకుండా మనకున్న ఆ మొక్కజొన్న ఏదైతే ఉందో, మేజ్, కార్న్ అనేది కూడా చూసుకుంటే ఈ 3 పంటలు కలిపి చూసుకుంటే దాదాపు 75% పంటల యొక్క విస్తీర్ణం అనేది కలిగి ఉంది.